వెల్కమ్ టు బాహువో న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. శ్రీకాకుళం జిల్లా సెల్ ఫోన్లో మాట్లాడుతూ విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఉపాధ్యాయురాలు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం సొంట్యాం సమీప ప్రాంతంలో అధికారులు తనిఖీలు. కూటమి ప్రభుత్వంలో పేదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. సొసైటీలు బలోపేతం కావడంతో పాటు రైతులు బాగుండాలని లక్ష్యంతో పనిచేస్తున్నాము. డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు. అరసవెల్లి, కాజీపేట గ్రామాలలో 2026 ఏప్రిల్ నెలలో జరగనున్న ప్రధాన పండుగలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం. అభివృద్ధిలో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం. మంత్రి గుమ్మడి సంధ్యారాణి. చంద్రబాబు ఏడాదిన్నర పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్. మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపం బట్టబయలైందని స్పష్టం. గాజువాక నియోజకవర్గం 68వ వార్డులో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమం. శ్రీకాకుళం జిల్లా సెల్ ఫోన్ లో మాట్లాడుతూ విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటున్న ఉపాధ్యాయురాలు. బిగ్ బ్రేకింగ్ న్యూస్. విద్యార్థినులతో కాళ్లు పట్టించుకున్న టీచర్. శ్రీకాకుళం జిల్లాలో ఓ టీచర్ విద్యార్థులతో కాళ్లు పట్టించుకున్న వీడియో వైరల్ అవుతోంది. మెలియాపుట్టి మండలం బందపల్లి బాలిక గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఈ ఘటన జరిగింది. ఉపాధ్యాయురాలు సుజాత కుర్చీలో దర్జాగా కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా ఇద్దరు బాలికలు కాళ్లు నొక్కారు. ఈ వీడియో వైరల్ కావడంతో అధికారులు ఆమెకు షోకాజ్ నోటీసులు జారీ చేసి విచారణకు ఉన్నతాధికారులు హాజరు కమ్మన్నారు. ఇలాంటి ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. విశాఖ జిల్లా ఆనందపురం మండలం సొంట్యా సమీప ప్రాంతం శీతల గిడ్డంగిలో తాత్కాలిక నిల్వ చేసిన బీఫ్ లో గోమాంసం ఉందన్న పక్కా సమాచారంతో అక్టోబర్ 3వ తేదీన సంబంధిత అధికారులు తనిఖీలు చేశారు. మాంసపు నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించిన అధికారులు ల్యాబ్ నివేదిక ఆధారంగా ఓ వ్యక్తిపై సోమవారం ఆనందపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆనందపురం పోలీసులు. కూటమి ప్రభుత్వంలో పేదవాడికి వైద్యం అందే పరిస్థితి లేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. అనకాపల్లి 4 రోడ్ల జంక్షన్ల వద్ద చేపట్టిన కోటి సంతకాల శాఖలో పాల్గొన్నారు. 3,000 కోట్ల ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టారు. 5,000 కోట్ల రూపాయలు ఇంజనీరింగ్ కాలేజీలకు బకాయి పడిందన్నారు. వైద్య విద్య అందుబాటులో లేదు. ఆరోగ్యశ్రీ అనేటువంటిది దాదాపు 6-7 మాసాలుగా ఎక్కడ కూడా వైద్యం అనేటువంటిది పేదవాడికి ఆరోగ్యశ్రీ ద్వారా అందేటువంటి పరిస్థితులు లేవు. దాదాపు 3,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా 5,000 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ డిగ్రీ కాలేజీలు కానీ వారికి అందించేటువంటి పరిస్థితులు లేవు. వ్యవసాయం యూరియా అందనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. నిన్న మొన్న చూసాం, సైక్లోన్ వస్తే కనీసం దాన్ని హ్యాండిల్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఎన్యూమరేషన్ ఎక్కువగా అనకాపల్లి నియోజకవర్గంలో దాదాపు 4,500 ఎకరాలు శంకరం కానీ లేకపోతే మన డైట్ కాలేజ్ ఎదురుగా ఉన్నటువంటి ఆవలో కానీ పెద్ద ఎత్తున నీటికి ముంపుకు గురైతే పొలాలు ఎన్యూమరేషన్ చేసేటువంటి పరిస్థితులు లేవు. సొసైటీలు బలోపేతం కావడంతో పాటు రైతులు బాగుండాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావు అన్నారు. డీసీసీబీ బ్రాంచ్ లో ఆయన మాట్లాడుతూ సొసైటీలను లాభాల బాటలోకి తీసుకొస్తామన్నారు. రైతులు లేకపోతే సొసైటీ డీసీసీబీ లేదన్నారు. లాభాల బాటలోకి రావడానికి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పించడానికి సెంట్రల్ బ్యాంకు ముందుకుంది. మేము అందుకని వాళ్ళని చూసేద్దాం వచ్చాము. సెంట్రల్ బ్యాంకు తాలూకు ముఖ్య ఉద్దేశం
సొసైటీని బలోపేతం కావాలి, రైతులు బాగుండాలి. అందుకనే రైతాంగానికి ప్రథమ స్థాయిలో సెంట్రల్ బ్యాంకు చేసే కొన్ని పనులు ఉన్నాయి. అవే రైతు ప్రమాదవశాత్తు మరణిస్తే ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఏదో సేవకున్నా లేదంటే యాక్సిడెంట్ల వల్ల చనిపోయినా. రైతు లేనిదే సొసైటీ లేదు, బ్యాంకు లేదు. ఇది రైతుల గురించి ఏర్పడినటువంటి సంస్థలు ఇవి. అందుకు రైతులకి ఇన్సూరెన్స్ కంపెనీస్తో మాట్లాడుతున్నాం. మినిమం 5 లక్షల నుంచి ఉండాలని. అలా సాధారణంగా చనిపోతే చిన్నప్పుడు మాతో ప్రయాణం చేస్తున్న రైతు 18 ఏళ్ల సొసైటీలో మెంబర్ అయ్యాడు. 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు సొసైటీలో చనిపోయే వరకు సొసైటీ మెంబర్గానే ప్రయాణం చేస్తాం. అట్లాంటి రైతు అనుకోకుండా నార్మల్ డెత్ అయినప్పుడు కూడా ఆయనకి ఇప్పుడైతే మేము 58 లోపు అయితే 30,000 ఇస్తున్నారు. 58 సంవత్సరాలు దాటితే యాజ్ పర్ రెగ్యులేటరీ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ కమిషన్ ప్రకారం 15,000 ఇస్తున్నారు. దీన్ని సడలించి 1 లక్ష రూపాయలు మినిమం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఆ ప్రీమియం అవసరమైతే అరసవెల్లి కాజీపేట గ్రామాలలో 2026 ఏప్రిల్ నెలలో జరగనున్న ప్రధాన పండుగలకు సంబంధించిన అంకురార్పణ కార్యక్రమం మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం ఎమ్మెల్యే శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మొరట్లకు నాందిగా సాంప్రదాయం ప్రకారం వృక్షానికి బొట్టు పెట్టి మొరట్లు వేశారు. వచ్చే శ్రీ అసిరితల్లి అమ్మవారి పండుగ అరసవల్లి కాజీపేట గ్రామాల్లో రెండు కూడా ప్రతి అంగరంగ వైభవంగా సినిమాను పండుగ జరుపుకోవడం ఇక్కడ సాంప్రదాయం. ఏదైతే మన సనాతన ధర్మం, సంస్కృతి, సాంప్రదాయాలని చేయడానికి కోసం ఈ కార్యక్రమాలు అమ్మ తల్లిని మనం ఎప్పుడు కూడా పూజించుకోవడం అమ్మవారికి. దాంట్లో భాగంగా ఈరోజు సినిమానోత్సవ కార్యక్రమం, ఈరోజు అంకురార్పణం చెట్టుకి ఈరోజు బొట్టు పెట్టి ఈరోజు ప్రారంభం జరిగింది. రేపు ఏప్రిల్లో ఈ పండుగ మహోత్సవం జరుగుతుంది కనుక ఈ కార్యక్రమాన్ని ఏర్పాట్లు చేశాం. ఎత్తున ఘటాలతో దాదాపు 6,000 మంది పైచిలకు మహిళలు వచ్చి దీనికి ముర్రాట్లు కోసి ఇక్కడ దర్శించుకున్నారు. తప్పకుండా మిగతా ఈ 2-3 నెలల్లో కూడా ఇంకా కావాల్సిన సదుపాయాలన్నీ కూడా ప్రభుత్వం తరఫున మేము ఏర్పాటు చేసి ఎటువంటి ఆస్తులు కానీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి బాధ్యత మేము ప్రభుత్వం తరఫున చేస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ మరొకసారి ఈ పండగ మహోత్సవం సందర్భంగా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా అభివృద్ధిలో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఇది చూసి ఓర్వలేకపోతున్న వైసీపీ అని ఘాటు వ్యాఖ్యలు చేసిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో గిరిజనుల హాస్టల్లో చాలా దారుణంగా ఉండేవని, కూటమి వచ్చిన తర్వాతే బాగున్నాయని ఆమె అన్నారు. కష్టాలను గాని గుర్తించి పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ పరిష్కార దిశగా వెళ్తున్నామని చెప్పడానికి, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నామని చెప్పడానికి నిజంగా నేను సంతోషంగా భావిస్తున్నాను. ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, హాస్టల్స్లో గత కాలంలో మౌలిక సదుపాయాల కల్పన లేక, నాట్ ఈవెన్ ప్లేట్లు, కంచాలు, ప్లేట్లు, గ్లాసులు, పెట్టెలు ఇవి కూడా ఇచ్చే నాదుడు లేక ఇబ్బంది పడినటువంటి సమయం నుంచి ఈరోజు పూర్తిగా అన్ని సదుపాయాలు ఇస్తూ 155 కోట్లు ఫస్ట్ మేము శాంక్షన్ చేసాం లాస్ట్ ఇయర్ మౌలిక సదుపాయాల కోసం. చాలా హాస్టల్స్కి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతూ వచ్చింది. ఈ మధ్యకాలంలో ఏ హాస్టల్స్లో ఇంకా ఆర్ఓ ప్లాంట్స్ లేవు, వాష్రూమ్స్ లేవు, లేదా చిన్న చిన్న రిపేర్స్ ఉన్నాయి, అట్లాంటివన్నీ కూడా గుర్తించి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావటం కూడా జరిగింది. ఈ 2 నెలల్లో మీ అందరికీ తెలుసు, వర్షాలు పడిన తర్వాత గిరిజన ప్రాంతాల్లో వస్తున్నటువంటి మార్పులు కానీ, జరుగుతున్నటువంటి చిన్న చిన్న విషయాలన్నీ మీకు తెలుసు. కాబట్టి 113 కోట్లు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. దానికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. 113 కోట్లలో 30 కోట్లు గురుకులాలకు,
83 కోట్లు ఆశ్రమ పాఠశాలలకు ఇవ్వటం జరిగింది. మీ అందరికి కూడా తెలుసు, మాకు టోటల్గా 757 మొత్తం స్కూల్స్ ఉన్నాయి. 757 స్కూల్స్ టోటల్గా ఉన్నాయి. ఎందుకంటే మొన్న 757 స్కూల్స్ ఉన్నాయంటే కొంతమంది ఎవరో కామెంట్ చేశారు 700 ఎక్కడున్నాయి అని. వాళ్ళకి తెలుసో లేదో ఆ విషయం కూడా చెప్దాం అనుకుంటున్నాను నేను. గురుకులాలు 199 ఉన్నాయి. అందులో ఈఎంఆర్ఎస్ కలుపుకొని, యాక్చువల్గా ఈఎంఆర్ఎస్ అయితే మనకి 28 ఉన్నాయి. టోటల్ కలిపి 199 గురుకులాలు ఉన్నాయి. అలాగే మనకి రెసిడెన్షియల్, యాక్చువల్గా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ స్కూల్స్, పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ ఇవన్నీ కలిపి 558 ఉన్నాయి. అంటే ఆశ్రమ స్కూల్స్ 371 ఉంటే, పోస్ట్ మెట్రిక్ 170 ఉన్నాయి, ప్రీ మెట్రిక్ ఏమో 17 ఉన్నాయి. ఇవి కలిపి 558. ఈ గురుకులాలు ఇవి అన్నీ కలిపి మనకి 757 మొత్తం నా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి గిరిజన పిల్లలకి కావలసినటువంటి స్కూల్స్, హాస్టల్స్ ఉన్నాయి. వీటికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలకి అక్కడ ఉన్నటువంటి మేము యాక్చువల్గా ఏం చేస్తామంటే స్వచ్ఛ భారత్లో, స్వచ్ఛాంధ్ర దీనిలో మనం టాయిలెట్స్ పెడితే 2012 టాయిలెట్స్ ఆల్రెడీ శాంక్షన్ అయ్యాయి. అక్కడ ఉన్నటువంటి పిల్లల రేషియో ప్రకారం కొన్ని హాస్టల్స్కి 30, కొన్ని హాస్టల్స్కి 40, కొన్ని హాస్టల్స్కి అలా శాంక్షన్ అవుతున్నాయి. అలా కూడా కట్టించుకోవడానికి ఆల్రెడీ స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అవి పనులు కూడా జరుగుతున్నాయి, అవి జరుగుతూ వెళ్తున్నాయి. అలాగే ఆర్ఓ ప్లాంట్స్ కూడా పెట్టిస్తున్నాం. కొత్తగా ఏంటంటే పిల్లలు ఫోన్ చేయాలి అని అంటే బయటికి వెళ్ళడానికో, లేకపోతే సండే ఎవరైనా వస్తే వాళ్ళని ఫోన్లు అడగడమో కొంచెం. చంద్రబాబు 7.5 పాలన గురించి ఒక్క మాటలో చెప్పాలంటే పబ్లిసిటీ పీక్, పర్ఫార్మెన్స్ వీక్ అన్నట్లుగా ఉందని సతీష్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని, ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను దారుణంగా వంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం యొక్క నాయకులను రేపు ఒక దొంగ దగ్గర నుంచి తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు చెప్తే దొంగతనం చేస్తామని చెప్తే కేసు పెడితే ఎంత అపహాస్యంగా ఉంటుందో ఈరోజు అంతకంటే అపహాస్యంగా ఇది ఉంది. అసలు దీనికి ఒక కొలమానం ఏంది? జోగి రమేష్ని మీరు దోషిగా చేసి అరెస్ట్ చేశారే, దీనికి కొలమానం ఏంది అని చెప్పి నేను అడుగుతున్నాను. జనార్దన్ రావు అనేటువంటి వ్యక్తి ఆయన ఇచ్చేటువంటి వాగ్మూలం కాకుండా ఒక తప్పు చేసినటువంటి ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ మినహా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా? ఎక్కడైనా ₹1 ట్రాన్సాక్షన్ నువ్వు జోగి రమేష్కి ఇచ్చినట్టు ఎక్కడైనా ఒక ఆధారం ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి ఇంత దారుణంగా ఈ యొక్క తంబలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో జరిగితే అక్కడటువంటి ఆ నియోజకవర్గపు ఇన్ఛార్జ్ దానికి బాధ్యులని చెప్పి ప్రపంచమంతా తెలుసు. ముఖ్యంగా మా కడప జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళకు, పక్కనే ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న పిల్లవానికి కూడా తెలుసు. అది ఆ తంబలపల్లి నియోజకవర్గం యొక్క ఇన్ఛార్జ్ యొక్క కనుసైగల్లో జరిగింది. ఆ జిల్లాలో ఉన్నటువంటి మంత్రి కనుసైగల్లో జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క కనుసైగల్లో జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ రోజు వరకు ఆ జనార్దన్ రావును మినహా ఆ యొక్క తంబలపల్లి ఇన్ఛార్జ్ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా రైతులు పడేటువంటి సంక్షోభం అంతా ఇంత కాదు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ పంట ఆ పంట అనేది కాకుండా ప్రతి ఒక్క పంటలో కూడా రైతులకు గతంలో ఉండేటువంటి ధరలు ఈరోజు దొరకడం లేదు. వాళ్ళు పండించినటువంటి పంట అమ్ముకోవాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి ఎటువంటి ఇంటర్వెన్షన్ అన్నా ఏమైనా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కోరుకుంటున్నాను. మామిడి రైతుల దగ్గర నుంచి, మిర్చి రైతుల దగ్గర నుంచి, టమాటా రైతుల దగ్గర నుంచి, ఉల్లి రైతుల దగ్గర నుంచి, చీనీ రైతుల దగ్గర నుంచి, అరటి రైతుల దగ్గర నుంచి, ఈరోజు వరి ధాన్యం పండించేటువంటి రైతుల దగ్గర వరకు, పొగాకు రైతుల దగ్గర నుంచి ఎక్కడైనా ఏ పంటకైనా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చేటువంటి పారితోషికం ఈరోజు వస్తూ ఉందా? అంత రెమ్యూనరేషన్ వస్తూ ఉందా?
అంత గిట్టుబాటు ధర వస్తూ ఉందా? ఒకసారి ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా నేను. మీరు ఏమైనా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడిపోయి వాళ్ళు పండించేటువంటి పంటలను వంకల్లో వాగుల్లో రోడ్ల మీద వేసి ట్రాక్టర్ల కింద తొక్కించేటువంటి దౌర్భాగ్యంలో ఉంటే వాళ్ళకు నువ్వు అండగా ఉండి వాళ్ళు పండించేటువంటి పంటను కొనేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఏ రోజైనా ఏ కార్యక్రమం చేసింది? ఒకసారి ఆలోచన చేయాలి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులంతా వాళ్ళకు రావాల్సినటువంటి బకాయిలు రాలే, వాళ్ళకు రావాల్సినటువంటి డిఎల్ రాలే, వాళ్ళకు రావాల్సిన రెండవది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి విద్యార్థులంతా కూడా అనేక ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు యాజమాన్యం ఇవ్వకుండా మాకు ఫీజు రింబర్స్మెంట్ గవర్నమెంట్ ఇచ్చినంత వరకు పోవడం వల్ల వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితుల్లో ఆదుకునేటువంటి పరిస్థితిలో ఉందా? మరి ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే ఇవన్నీ కూడా వదిలిపెట్టి ఈరోజు ఈ ముఖ్యమంత్రి గారు కొడుకు చేసేది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కోసము విదేశాలకు పోతున్నారంట. రాజ్యాంగం ప్రకారం ప్రజల హక్కులను కాపాడుతూ రాష్ట్రాన్ని ప్రజలను రక్షించాల్సిన వ్యవస్థలు కరిమింగిన వెలగపండులా తయారయ్యాయని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టు ద్వారా చంద్రబాబు పొలిటికల్ గవర్నెన్స్ వికృత రూపం బట్టబయలైందని స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేసేది. అది 100% అవుతుంది, 60%, 50% అవుతుంది, దట్స్ డిఫరెంట్ ఇష్యూ. వీళ్ళు అధికారుల వ్యవస్థను దీనికి తగినట్టు ప్రభుత్వం అంటే ఎగ్జిక్యూటివ్ వస్తుంది, అలాగే శాసనసభ వ్యవస్థ వస్తుంది. శాసన వ్యవస్థలో చట్టాలు చేస్తారు. ఎగ్జిక్యూటివ్ వీళ్ళు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై చీఫ్ మినిస్టర్, ఆయన ఈ పొలిటికల్ డెసిషన్స్ అవి తీసుకుని యాజ్ పర్ రూల్ బుక్ ప్రకారం ప్రిన్సిపల్స్ గైడ్ లైన్స్ వీటన్నిటి ప్రకారం అధికారుల వ్యవస్థ ద్వారాను అడ్మినిస్ట్రేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయిస్తారు. ఇది పర్మనెంట్ అడ్మినిస్ట్రేషన్. ఇంతగానే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏదైనా ఒకటి ఉంటుంది అని అంటే ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ అది పద్ధతి ప్రకారం నడవడానికి అవసరమైన గైడెన్స్ ఇచ్చి నడిపే పొలిటికల్ వ్యవస్థ ఏదైనా ఉంటుంది అనుకుంటే అది 2024 జూన్ తర్వాత మొత్తం సున్నా అయిపోయింది. అంటే గాలికి వదిలేసి దాని దారిన వదిలేస్తే అది ఫెయిల్యూరు, చేతగాంతనం అయితే అది చేతగాంతనం అనుకోవడము, అసమర్థత అనుకోవడము ఒక ఎత్తు అయితే అదైనా బెటర్ ఏమో. ఎందుకంటే వాళ్ళు చేత కాకపోయినా వీళ్ళు ఈ సిస్టమ్ అన్న దాని దారిన అది నడుస్తుంటుంది. ఈ పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేయలేకపోయినా అధికారుల వ్యవస్థ కొంతవరకు చేయగలుగుతుందో దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఈ ప్రభుత్వమే ఒక నేర స్వభావం కలిగి దాన్ని రూల్ ఆఫ్ లాగానో దాన్నే ఎగ్జిక్యూషన్లో ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తే అది ఎలా ఉంటుంది అని అంటే నేనన్నా 2024 జూన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది కనపడుతోంది. అది 5%, 10% కాదు. ఎందుకంటే ఎక్కడో ఒక పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్లో ఒకటి తప్పు చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు అనుకోవడానికి ఎప్పుడూ ఉంటుంది. సో వాళ్లను చూస్తున్నట్టు వదిలేయడం ఉంటే అది తప్పు. దాని మీద యాక్షన్ తీసుకోగలిగితే ఇంకోటి చేయకుండా అలాంటి చేయకుండా అనేది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎట్లయితే చేశారో అలాంటి స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకుని చెక్ పెట్టడం అంటే అది ఐడియల్. లేదు చూస్తున్నట్టు అంటే ఒక 5% అనుకోవచ్చు. అసలు ప్రభుత్వాన్ని హెడ్ చేస్తున్న వాళ్లే దాన్ని ఎంకరేజ్ చేసి ఆ నేర స్వభావాన్నే ఒక ఆర్గనైజ్డ్ దీనిగా మార్చి ఒక సిస్టమాటిక్ గా బ్యూరోక్రాట్స్ లో కూడా అలాంటి వాళ్లను దగ్గరికి తీసి కాని వాళ్లను మెడలు వంచి రాని వాళ్లను లేదా దూరం పెట్టి. గాజువాక నియోజకవర్గం 68వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న తైనాల విజయ్ కుమార్, తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి. గాజువాక నియోజకవర్గం 68వ వార్డులో కోటి సంతకాలు సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న తైనాల విజయ్ కుమార్ గారు, తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు.
ఈరోజు గాజువాక ఉత్తర నియోజకవర్గం 68వ వార్డులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం వార్డు కార్పొరేటర్ గుడివాడ అనూష లతీష్ గారు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుడివాడ లతీష్ గారి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గాజువాక నియోజకవర్గం పరిశీలకులు తైనాల విజయ్ కుమార్ గారు, గాజువాక నియోజకవర్గం సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి గారు పాల్గొని మేధావులు, ప్రజల వద్ద నుండి సంతకాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సండ్రాన నూకరాజు, పల్లా చిన్నతల్లి, జీలకర్ర నాగేంద్ర, జీవి రమణారెడ్డి, వరదాడ చిట్టిబాబు, గొంతెన శ్రీనివాసరావు, నేలపాటి సత్యవతి, నేలపాటి శ్యామబాబు, గొంతెన వెంకటలక్ష్మి, వి సత్యవతి, శ్రీనివాసరెడ్డి, సతీష్, శ్రీనివాస్, గుర్రం త్రినాథ్, గుర్రం రాజేష్, కోటి, ఈశ్వర్, గవర గోవింద్, అంబటి విజయ, శ్రీరామ్మూర్తి, హుస్సేన్, పోలవరపు శ్రీహరి, రొక్కం వెంకటరావు, రెడ్డిపల్లి అవినాష్, శాంతకుమారి, గోలి సునీల్, గుదియా శ్రీనివాసరావు, కె రవి, చిన్నా హుస్సేన్, సత్యనారాయణ, పాలూరు రాజు, అనిల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేయకూడదనే మంచి ఉద్దేశంతో ఈ యొక్క కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గాజువాక నియోజకవర్గం 68వ వార్డు మరి కార్పొరేటర్ అనూష గారు, అలాగే మన జాయింట్ సెక్రటరీ అయినటువంటి లతీష్ గారు ఈ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు మాజీ శాసనసభ్యవర్యులు తైనాల విజయ్ కుమార్ గారు, గాజువాక పరిశీలకులు. మరి ఈ కార్యక్రమం గత 10 రోజుల నుంచి కూడా గాజువాక నియోజకవర్గంలో వివిధ వార్డుల్లో ఆల్రెడీ కార్యక్రమం స్టార్ట్ చేసి ఆల్రెడీ మంచి స్పందన మనం చూసాం. నిన్న పాత గాజువాకలో కూడా పిల్లలందరూ కూడా స్వచ్ఛందంగా కాలేజ్ స్టూడెంట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి దారి ఆ ప్రాంతంలో వెళ్తున్నటువంటి వీరి పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. సుమారు 1 గంటలోనే ఇంచుమించు 1000 సంతకాలు నిన్న పాత గాజువాక సెంటర్లో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో సంతకాల సేకరణ జరిగింది. అంటే వాళ్ళు ఈ ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈ రాష్ట్రంలో కనబడుతుంది. ప్రతిది కూడా ప్రైవేట్. అంటే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏంటంటే పేదవాళ్ళు ఎవరికి వైద్యం అందకూడదు, పేద పిల్లలు ఎవరు కూడా చదువుకునేటువంటి అవకాశాలు లేకుండా ఇవన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే వాళ్ళు ఈ సీట్లన్నీ అమ్ముకునేడానికి బాగుండే విధంగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అదే కాకుండా మనం చూస్తున్నాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ కూడా ఆ విధంగానే జీతాలు ఇవ్వకుండా మొత్తం అందరినీ కూడా ఈ కాంట్రాక్ట్ లేబర్ని కానీ జీతాలు ఇవ్వకుండా ఎంప్లాయీస్ని కానీ అన్ని విధాలుగా సర్వనాశనం చేశారు స్టీల్ ప్లాంట్ ఈ సంవత్సరంలో. ఇప్పుడున్నటువంటి స్టీల్ ప్లాంట్కి రా మెటీరియల్ తేరా బాబు అంటే కొత్తగా స్టీల్ ప్లాంట్కి ఇంకా ఎక్కడ రాలేటువంటి స్టీల్ ప్లాంట్కి నక్కపిల్లి దగ్గర ఆ స్టీల్ ప్లాంట్ కోసం మాట్లాడతారు. అన్నీ కూడా ఈయన అంతా ప్రైవేట్ పరం. పేదవాళ్ళంటే విపరీతమైన కక్ష చంద్రబాబు నాయుడు గారికి. ఆ కక్షతోనే కేవలం ఈయన